వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతం కొనసాగుతున్న లేదా జరుగుతున్న పనులను మనం ఇంగ్లీష్లో మాట్లాడంటే ప్రజెంట్ కంటిన్యూస్లో మాత్రమే మాట్లాడాలి. గుర్తుంచుకోండి, కంటిన్యూస్ అనగానే మనకు V4 అది ప్రజెంట్ కానీ ఫాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ ఏ కంటిన్యూస్ కానీ వర్బ్ మాత్రం 4 వస్తుంది. వర్బ్ 4 అంటే ఎట్లా? ఇన్ఫామ్ ఉంటుంది. ఈటుకు ఈటింగ్, ప్లేయింగ్, వాచింగ్ ఇన్ఫామ్ ఉంటుంది. సో ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రజెంట్ యొక్క హెల్పింగ్ వర్బ్ అయిన ఈజ్, యామ్, ఆర్ ఉండి V4 ఉంటుంది ప్రజెంట్ కంటిన్యూస్. ఇవి లేకపోతే హెల్పింగ్ వర్బ్ వేరే హెల్పింగ్ వర్బ్ వాజ్ వార్ ఉంటుంది పాస్ట్ కంటిన్యూస్, విల్ బి, షెల్ బి అది ఉంటే ఫ్యూచర్ కంటిన్యూస్. సో అది తర్వాత చూద్దాం. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతం కొనసాగుతున్న పనులు. ప్రస్తుతం కొనసాగుతుంటే ప్రజెంట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్. మీరేం చేస్తున్నారు? యు ఆర్ లిజనింగ్ ఇంగ్లీష్ గ్రామర్ ఆర్ యు ఆర్ వాచింగ్. మీ ఇంట్లో మీ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఉన్నవారు ఒకరు ఏం చేస్తున్నారు? ఒకరు షీ ఈజ్ స్లీపింగ్, ఇంకొకరు ఏం చేస్తున్నారు? టీవీ చూస్తున్నారు. హీ ఈజ్ వాచింగ్ టీవీ. ఓకే, ఈ విధంగా మన ప్రస్తుతం కొనసాగుతున్న పనులను ఇంకొకరు అన్నం తింటారు. ఓకే, షీ ఈజ్ ఈటింగ్ ఫుడ్. ఇట్లా ప్రస్తుతం కళ్ళ ముందు జరుగుతున్న పనులను మనం ప్రజెంట్ కంటిన్యూస్లో మాత్రమే చెప్పాలి, వేరే టెన్స్లో చెప్పకూడదు. కంటిన్యూస్ అనగా V4 గుర్తురావాలని చెప్పిన, V4 అంటే ఇన్ఫామ్ ఉంటుందని చెప్పిన. మరి కంటిన్యూస్ అనగానే కొన్ని క్లూ పదాలు కూడా చూసుకుందాం. ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్లో ఈ కీవర్డ్స్ ఉంటే మనం సడన్ ప్రజెంట్ కంటిన్యూస్ అని గుర్తుపట్టవచ్చు. ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఒకటి నౌ, ఎట్ ప్రజెంట్, ఎట్ ద మూమెంట్, లుక్, సీ, లిజన్, హియర్, ఇటువంటి క్లూ పదాలు మనము చూసి ఐడెంటిఫై చేసుకోవచ్చు. నవ్ అంటే ఇప్పుడు. సో ఇవి క్లూ పదాలు. ఒక స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్టులు 8 ఉన్నాయి, మీకు తెలుసు. 7 ప్రణవంలో ఒకనా, అందులో ఐ అనే సబ్జెక్టుకు యామ్ వస్తుంది. యామ్ అనేది కేవలం 12 టెన్స్లో కేవలం ప్రజెంట్ కంటిన్యూస్లో మాత్రమే వస్తుంది. ఏ టెన్స్లో 11 టెన్సెస్లో ఎక్కడ కనబడదు. ఐ ప్లస్ యామ్ ప్లస్ మీకు వర్బ్ ఆల్రెడీ చెప్పిన కంటిన్యూస్ అనగానే V4 గుర్తురావాలి. V4 ప్లస్ సబ్జెక్టు, ఐ ప్లస్ యామ్ ప్లస్ V4 ప్లస్ సబ్జెక్టు. నెక్స్ట్ వి, యు, దే, ఇవి ప్లూరల్స్, బహువచనాలు. ఈ బహువచనాలకు ఏఆర్ఈ ఆర్ వస్తుంది. ప్లస్ V4 అండ్ ఆబ్జెక్ట్, అది మీకు తెలిసిన విషయం. ఈ, షీ, ఇట్, నౌన్, సింగులర్ థర్డ్ పర్సన్. ఏకవచనం వచ్చినప్పుడు ఐఎస్ ఈజ్ వస్తుంది. V4 ఆబ్జెక్ట్, అది కామన్. ఇది స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్లో మాత్రమే మాట్లాడాలి ప్రస్తుతం కొనసాగుతున్న పనులను. ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు నేను లెసన్ చెబుతున్నాను. నేను అంటే ఐ, మరి ఐ అనగా ఇమ్మీడియట్లీ ఏంటి హెల్పింగ్ వర్బ్ వస్తుంది? ఐఎమ్ టీచింగ్ ఏ లెసన్ నౌ. ఐఎమ్ టీచింగ్ ఏ లెసన్ నౌ. నేను ఒక లెసన్ బోధిస్తూ ఉన్నాను ప్రస్తుతం. తెలుగులో ఇంకోటి చూద్దాం. నీవు టీవీ చూస్తున్నావు. ఎట్ ప్రజెంట్ అంటే దాన్ని ఏం చేయాలి? నీవు టీవీ చూస్తున్నావు కంటిన్యూస్. యూ హెల్పింగ్ వర్బ్ ఆర్ వాచింగ్ టీవీ ఎట్ ప్రజెంట్. ఈ స్ట్రక్చర్ యూజ్ చేయండి. ఆమె అన్నం వండుతుంది. చూడు ఆమె అన్నం వండుతుంది. దీన్ని ఇంగ్లీష్లో మాట్లాడితే లుక్. షీ హెల్పింగ్ వర్బ్ ఈజ్ ఇన్ఫామ్ కంపల్సరీ మనం తెలుసు, కుకింగ్ ఫుడ్. ఓకే, ఈ విధంగా ప్రస్తుతం మన కళ్ళ ముందు కొనసాగుతున్న పనులను ఈ టెన్స్లో మాత్రమే చెప్పాలి. ఓకే, వన్స్ అగైన్ ప్రజెంట్ కంటిన్యూస్ అనగానే V4 గుర్తురావాలి. మరి ప్రజెంట్ కంటిన్యూస్ ఎట్లా గుర్తించాలి? మరి ఫాస్ట్ కంటిన్యూస్ ఎట్లా, అది ఎందుకు కాదు? ఫ్యూచర్ కంటిన్యూస్ ఎందుకు కాదు అంటే ప్రజెంట్ యొక్క హెల్పింగ్ వర్బ్ కూడా ఈజ్, యామ్, ఆర్ కనబడి V4 ఉంటే అది ప్రజెంట్ కంటిన్యూస్. ఒకవేళ ఈజీ ప్లేస్లో వాజ్ ఉంది కనుక పాస్ట్ కంటిన్యూస్, అది పక్కన పెడదాం. ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V4 ఉంటే ప్రజెంట్ కంటిన్యూస్ పక్క. క్లూ పదాలు నౌ, ఎట్ ప్రజెంట్, లుక్, సీ, లిజన్, హియర్, ఎట్ ద మూమెంట్ ఇలా చెప్పుకోవచ్చు. రైట్ నౌ ఇలా చెప్పుకోవచ్చు. స్ట్రక్చర్ విషయానికి వస్తే హెల్పింగ్ వర్బ్లు 3 ఉన్నాయి ప్రజెంట్ కంటిన్యూస్లో. యామ్, ఈజ్, ఆర్. యామ్ అనేది ఐకి మాత్రమే ఉంటుంది. ఈజ్ అనేది ఏకవచనానికి ఉంటుంది. ఆర్ అనేది బహువచనాలకు ఉంటుంది. అంటే ఐ అనే దానికి యామ్ వస్తుంది. బహువచనంలో వి, యు, దే అనే వాటికి ఆర్ ఉంటుంది. ఈ, షీ, ఇట్, నౌన్ థర్డ్ పర్సన్, సింగులర్ థర్డ్ పర్సన్కు ఈజ్ ఉంటుంది. ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్పిన. మీరు లెసన్ వింటున్నారు అంటే
యు ఆర్ లిజనింగ్ ఎ లెసన్, హీ స్లీపింగ్, షీ ఈజ్ కుకింగ్, ఓకే, దే ఆర్ వాచింగ్ టీవీ, ఓకే, ఐ ఆమ్ టీచింగ్ ఏ లెసన్. ఇటువంటి కళ్ళ ముందు కనబడే ఉదాహరణలే మనం కంటిన్యూస్గా చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. రేపు ప్రజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, రేపు ప్రజెంట్ పర్ఫెక్ట్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.